शिवाजी जय भवानी वीर शिवाजी जय भवानी वीर शिवाजी जय भवानी वीर शिवाजी शिवाजी महाराज की जय जय भवानी जय शिवाजी जय श्री श्री छत्रपति शिवाजी महाराज की जय श्री श्री छत्रपति शिवाजी महाराज की जय भवानी वीर शिवाजी जय भवानी वीर शिवाजी हर हर महादेव महादेव महाराज के जय शिवाजी महाराज के जय शिवाजी महाराज की जय छत्रपति शिवाजी महाराज की जय जय भवानी वीर शिवाजी जय भवानी वीर शिवाजी जय भवानी वीर शिवाजी जय श्री राम 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 మహారాజ్ జయంతిని పురస్కరించుకొని పల్లె పల్లెల్లో వాడల్లో ప్రతి ఊరిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం శుభ సందర్భం. ఎందుకంటే హిందూ హృదయ సామ్రాట్, తరాలు మారిన వన్నె తగ్గని హిందూ హృదయ సామ్రాట్ మన ఛత్రపతి శివాజీ మహారాజ్. మన సనాతన ధర్మం ఏం బోధిస్తుందో అదే మార్గంలో శ్రీరామచంద్రుడైతే తల్లి మాట తండ్రి మాట జవదాటని వీరులుగా ఎలా ప్రసిద్ధి చెందారో అలాంటి ఈ సనాతన ధర్మంలో భారతదేశంలో ఒక యుగంలో పుట్టిన మహాపురుషుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్. తల్లి మాట జవదాటని వీరుడు అలాగే దేశం కోసం ధర్మం కోసం తన కొడుకును 19 ఏళ్ల వయసులో సంభాజీ మహారాజుని బలిదానం చేసిన దేశం కోసం మహానుభావుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ మహానుభావుని పుణ్య ఇలా జయంతి పురస్కరించుకొని ముస్తాబాద్ మండల కేంద్రంలో హిందూ వాహిని, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరుపుకోవడం. ఇట్టి కార్యక్రమానికి చేసిన వివిధ పార్టీల నాయకులకు, హిందూ హృదయులకు, హిందూ బంధువులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగే వాడవాడలో ఊరులో జయంతి ఉత్సవాలు జరపాలని, మన హిందూ ధర్మం సనాతన ధర్మం వర్ధిల్లాలని, ముఖ్యంగా మనం హిందూ ధర్మం సనాతన ధర్మం వర్ధిల్లాలంటే మనం అందరము తిలకాన్ని ధరించాలి. అలాగే అందరికీ మరొక విషయం, చావా సినిమా చూడండి, మీ పిల్లలకు చూపించండి. ఎందుకంటే దేశభక్తి కానీ శౌర్య ప్రతాప రుద్రుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ అలాగే అతని కుమారుడు సంభాజీ మహారాజ్ గురించి తీసిన చిత్ర దర్శకులకు, నిర్మించిన నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు. దయచేసి హిందూ బంధువులారా ఒక్కసారి ఈ చావా చిత్రాన్ని చూసి తరించాలని, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క హిందూ బంధువులకు నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై శ్రీరామ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని ముస్తాబాద్ మండల కేంద్రంలో హిందూ బంధువులందరి మధ్యన ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఈ యొక్క దేశం ఉన్న రోజులు కూడా అందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి పేరు. ఆయన ఒక కులానికో ఒక మతానికో అని కాదు, అంటే ఒక మన హిందుత్వాన్ని ఏ రకంగా కాపాడాలి, ఒక సనాతన ధర్మాన్ని ఏ రకంగా కాపాడాలి, ఏ రకంగా యువతను ప్రోత్సహించాలి, యువతను ముందుకు తీసుకుపోయినటువంటి మార్గనిర్దేశం చేసినటువంటి గొప్ప వ్యక్తి. అది ఏదైతే ఒక కంకణ బద్దులై ఒక పని కోసం శ్రమిస్తూ ఉంటారో వారందరూ కూడా ఈరోజు ఛత్రపతి శివాజీ గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. వారు ఆనాడు మొఘల్ సామ్రాజ్యంతో పోరాటం చేసి మన హిందుత్వాన్ని, మన హిందుత్వాన్ని, మన హిందూ దేవుళ్లను అందరినీ కూడా పరిరక్షించుకుంటూ మన అందరి కూడా యువతకు హితబోధ చేసి ఈరోజు ముందుకు తీసుకుపోతా ఉన్నాం. వారి యొక్క ఆలోచన విధానాన్ని కూడా మనం అందరం స్వీకరించాలి. ఈరోజు ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు కానీ అంత యువకులు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సాధనకు మనమందరం కూడా కదం దొక్కి ముందుకు పోవాలి. మనమందరం కూడా మన హిందుత్వాన్ని, మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేస్తూ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి పట్టణ కేంద్రంలో అలాగే ముస్తాబాద్ మండల కేంద్రంలో పలు గ్రామాల్లో ఛత్రపతి శివాజీ గారి జయంతి ఉత్సవాలను 325వ జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఇప్పుడున్న యువత మన ఛత్రపతి శివాజీ గారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని, ఆయన మనకు చేసిన హిందుత్వం గురించి ఎంతో పోరాటం చేసి
మనం ఈరోజు హిందుత్వ కొంచెం హిందూయిజం ఉందంటే ఆయన వల్లే అని మనం ప్రతిసారి ఒకసారి గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే ఇప్పుడు చావా సినిమా నిర్వహించిన దర్శకులకు అలాగే వారి బృందానికి ప్రత్యేక నమస్కారాలు. చావా సినిమా ప్రతి ఒక్కరూ చూసి అందరూ వీక్షించాల్సిందిగా కోరుచున్నాము. అందులోని సన్నివేశాలు కన్నీటిని తెప్పించే విధంగా మన హిందుత్వానికి అప్పుడు ఎంత చేసిరు అనేది కన్నీటి రూపంలో మనకు అర్థమవుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఆ సినిమాను వీక్షించగలరని అలాగే ఆ బృందానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కోరుచున్నాం. శివాజీ జయంతి పురస్కారం నిర్వహించుకోవడానికి హైదరాబాద్లో ఘనంగా హిందూ బంధాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. శివాజీ పండుగ అంటేనే శివాజీకి సంబంధించినటువంటి ఏ ప్రోగ్రాం అయినా పార్టీలతో సంబంధం లేకుండా హిందుత్వవాదులుగా ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. ఈ దేశాన్ని ధర్మాన్ని పరిరక్షించే క్రమంలో మనం కూడా భాగస్వాములమై మన దేశాన్ని మనం రక్షించుకోవాలని అట్లాగే హిందుత్వాన్ని కాపాడే దిశగా మనం ఎక్కడ కూడా ఏం జరిగినా కూడా మనం అందరం ఒకటే అనేటువంటి విధానంతో అందరూ కలిసికట్టుగా ముందుకోవాలని రానున్నటువంటి భవిష్యత్తులో కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ అందరి హిందూ బాంధవులందరినీ ఒకటి చేసేటువంటి క్రమంలో ముందుకు సాగాలని చెప్పేసి ఈ యొక్క గొప్ప కార్యక్రమం నిర్వహించినటువంటి మీ అందరూ కూడా పేరున శివాజీ సేన సభ్యులందరికీ అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా జై శ్రీరామ్, హిందూ బంధువులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. జై శ్రీరామ్.